అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మే 13వ తేదీ యొక్క వృషభ రాశి వారికి దినఫలాల ప్రకారం మంగళవారం రోజు దినఫలాలు ఈ విధంగా ఉంటాయి. దారుణమైనటువంటి నిజం తెలిసే అవకాశాలు ఒక స్త్రీ వల్ల కనిపిస్తున్నాయి. ఎటువంటి దారుణమైన నిజాలు ఏ స్త్రీ వల్ల మీకు తెలియబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్న షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి, ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీరు బాధపడే విషయాలకన్నిటికీ చాలా చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. ఒక్కసారి మీకు ఏ బాధలైనా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారిని నమ్మండి, మంచిగా జరుగుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వృషభరాశి వారు ఇంకా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టిన పట్టుదల కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా సరే పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు. అలాగే విజయాన్ని కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అపజయాలు వస్తాయి. వాటిని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాల్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం మే 13వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ మీ దగ్గర దాచుంచినటువంటి యొక్క బంధువులకు సంబంధించింది కానీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ దారుణమైనటువంటి నిజం తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వారిని ఎంత గుడ్డిగా నమ్మారో, ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల ఆ నిజం తెలిసే అవకాశాలు ఉన్నాయి. నిజం తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది, అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి గురించి ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి రాబోతుంది. ఆ ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుంది అంటే, నలుగురిలో మీరు తల ఎత్తుకుని నిలబడే విధంగా, మిమ్మల్ని అవమానపరిచిన వారే మీ దగ్గరికి సహాయ నిమిత్తం వచ్చే విధంగా ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది ఉండబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి పని ఒత్తిడి కారణంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది. దేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కూడా ఒక చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు చాలా కాలం నుంచి ఎవరైనా ఏదైనా ఒక పెద్ద సమస్యలు ఎదుర్కొని ఉంటే సమస్యకు పరిష్కారం దొరకక నిరాశ నిస్పృహలో ఉన్నారో ఇటువంటి వారికి ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా బాగా ఈ రోజు కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా, అలాగే మీ దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు వారితో బంధం కట్ అవుతుంది? ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోటు కావచ్చు, లేదా మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వీరిలో ఒకరితో గొడవలు జరిగి
చిన్న విషయం కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది, ఖచ్చితంగా దాన్ని అదుపు చేయడం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ ఎదుటివారు మీతో రూడ్గా మాట్లాడినా కానీ మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఆవేశం చల్లారాక మనసు విప్పి మాట్లాడుకోండి. సమస్య తీవ్రత తగ్గుతుంది. ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. బంధాలని కాపాడుకోవడం కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం తప్పులేదు. ఈ విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు గమనించాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు ఆ నిర్ణయం తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు ఆ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఒకరు రహస్యంగా గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్నారు, ఎందుకు గమనిస్తున్నారు? చాలా కాలం నుంచి ఒక వ్యక్తి మీ పైన కుళ్ళును అసూయను పెంచుకున్నారు. అంటే మిమ్మల్ని చూసి చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నారు. పైన చెడు దృష్టిని చూపిస్తున్నారు. ఈ యొక్క చెడు దృష్టి కారణంగా మీ యొక్క లైఫ్ లో మీరు చాలా కాలం నుంచి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వారు ఈ రోజు మిమ్మల్ని చాలా రహస్యంగా గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ, ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటుని హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలనే ఉద్దేశంతో వారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేసే చోట గాని, ఉద్యోగం చేసే చోట గాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, లేదా మీ యొక్క దూరపు బంధువుల్లో కానీ వ్యక్తులు ఉన్నారు, మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉంటారు. అవకాశం ఇచ్చినా కానీ వారు దాన్ని అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని నలుగురిలో అవమానపరుస్తారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేపటి రోజున వీరికి గొప్ప యోగకాలంగా అని చెప్పుకోవచ్చు. అంటే రేపటి రోజున వీరికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావంతో రేపటి రోజున ఎవరైతే అంటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి గుండె సంబంధించిన సమస్యలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రేపటి రోజున ఆరోగ్య సమస్యలన్నీ కూడా మంచిగా జరుగుతాయి. అంటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక గురువు 2వ స్థానంలో ఉండటం వలన కొన్ని ఒడిదుడుకులు అయితే మీకు ఎదురవుతాయి. కానీ అవి అంతగా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టే విధంగా అయితే మీ పైన ఏమీ ప్రభావం చూపవు. అలాగే మరోవైపు రాహుకేతువుల ప్రభావం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఈ ప్రతికూలమైనటువంటి సమస్యలను పూర్తిగా మీ నుంచి తొలగించుకునేందుకు శివారాధన తప్పకుండా చేయాలి. శివారాధన చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు వీలైతే రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరిన టైంలో మీ మనసులో ఓం నమఃశివాయ అనుకుంటూ ఉండండి. ప్రతినిత్యము కూడా ఓం నమఃశివాయ అనుకుంటూ శివారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ ద్వారా ఎదుర్కోబడవు. అలాగే రేపటి రోజున ఏదైనా పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే గురుడు మీకు లగ్న స్థానంలోకి మారడంతో విద్యార్థులకు విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. అలాగే మరోవైపు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడం వలన రేపటి రోజున మీకు ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ఫలితాలు విపరీతంగా అంటే మీ చేతి నిండా ధనలాభం అయితే కలగబోతుంది. అంటే అధికమైనటువంటి ధనలాభం అంటే మీ అవసరాలకి సరిపడా కాకుండా ఎక్కువ దాచుకునే విధంగా మీకు ధనలాభం అయితే రాబోతుంది. అంటే మీకు రేపటి రోజున ధన సహాయం కానీ మీ నుంచి ధనలాభాన్ని కొని ఎవరైనా సరే రేపటి రోజున పొందుతారు. ఈ యొక్క అనుగ్రహం రేపు గురు అనుగ్రహంతో మంచి లాభాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు గురు అనుగ్రహంతో ముందు రోజుల్లో మంచి ధనలాభాన్ని అయితే పొందాలి అని అనుకుంటే వీలు కుదిరినప్పుడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ, సాయిబాబా ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ, లేదంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక పొడవాటి వస్త్రాన్ని అర్పించండి. మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ, పేదలకి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీరు పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అంటే మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీకు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి, శివారాధన తప్పనిసరిగా చేయండి. మీకు గోమాత సంరక్షణ కోసం మీరు గోవుని దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. గోవుని దానం చేయడం అంటే చూసారు కదండి, మీరు ఇలాంటి సమస్యలో తలదూర్చకండి. మీరు
తలదూర్చడం వలన మీరు కోరి తెచ్చుకున్న సమస్యలన్నీ మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి రేపటి రోజున ఈ విధంగా మీకు జరగబోతుంది. ఈ విషయాల్లో కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు మంచి శుభ ఫలితాన్ని చూస్తారు. అనారోగ్య సమస్యతో మాత్రం బాధపడుతున్న వారికి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు ముందే డాక్టర్ని సంప్రదించండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా కాస్త సమయం కేటాయించి మీ మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీరు మంచి శుభ ఫలితాలని పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరే నమః అని కామెంట్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.